ఒకప్పుడు ఈ నేల బంగారంతో నిండిన సామ్రాజ్యానికి నిలయమైంది. దాని పేరే విజయనగరం. 1540వ సంవత్సరం దక్కన్లో 4 శక్తివంతమైన రాజ్యాలు బీజాపూర్, అహ్మద్ నగర్, బీదర్, గోల్కొండ. వీరి మధ్య యుద్ధం నిత్యం ఉండేది. కానీ వారిని గోప్యంగా ఆడిస్తున్నవారు ఒక తెలివైన రాజు, విజయనగరానికి చెందిన రామరాయుడు. రామరాయుడు రాజకీయ మేధావి, కానీ ఈ ఆటను అర్థం చేసుకున్నాడు బీజాపూర్ ఆదిల్ షా. అతడు మిగతా సుల్తాన్లతో చేతులు కలిపి ఒక మహాకూటమి ఏర్పరిచాడు. 1565 తాలికోట యుద్ధం. రామరాయుడు తక్కువ అంచనా వేశాడు. కొన్ని గంటల్లోనే విజయనగర సైన్యం ఛిద్రమైంది. రామరాయుడిని పట్టుకుని తల నరికి అతని ముందే ఉంచారు. తరువాత హంపి రాజధానిపై దాడి జరిగింది. దేవాలయాలు దహనమయ్యాయి. బంగారు నిధులు దోచుకున్నారు. మరియు ఒక నాగరికతే అంతమైంది. అలా భారత చరిత్రలో అత్యంత ధనిక సామ్రాజ్యం విజయనగరం ఒకే రోజులో చరిత్రగా మారిపోయింది. ఇలాంటి అన్సీన్ ఇండియన్ హిస్టరీ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలా? కామెంట్ లో ఎస్ ఇండియా అని రాయండి. సబ్స్క్రైబ్ చేయండి లోకల్ డిస్కవరీస్.